మీనా, ఏంటిది? లేమ్మా, ఏంటి ఏంటిది? నిన్ను ఇన్నేళ్ళు నేను అస్సలు గమనించలేదు. అది ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాను. దానికి నేను నిన్ను క్షమాపణ కూడా అడుగుతున్నాను. ఏంటత్తయ్య, ఏంటి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? అత్తయ్య, ఇప్పుడు కూడా మీరు తాళాలు పెట్టేసుకుంటున్నా పర్వాలేదు. నాకు ఈ తాళాల కంటే మీ నమ్మకమే పెద్దదత్తయ్య. నా నమ్మకాన్ని నువ్వు గెలుచుకున్న తర్వాత అవి నేను పెట్టుకుని ఏం చేసుకోగలనమ్మా? ధైర్యంగా ఉండాలి, సరేనా? ఏడవకూడదు. అమ్మా, నీ మనసులో మీనా మంచి కోడలనుకుంటున్నారో లేదని ఒక కన్ఫ్యూజన్ ఉండేది. మీనా మీద నువ్వు చాలాసార్లు కోపడ్డావు. ఇప్పుడు అదంతా సరిపోయినట్టే కదమ్మా. నీకు మంచి కోడలు మీనానేనని ప్రూవ్ చేసుకుంది కదా. జయరామ్, మీనా ఎప్పుడూ మంచి కోడలుగానే ఉంది. నేను తనని పట్టించుకోకుండా వదిలేశాను. జరిగిన ప్రతి పోటీలో మీనా గర్వపడేలా చేసింది. ఏమండి, మనం ఒకటనుకుంటే వేరే ఏదో జరుగుతోంది. ఇక మీదట మీ చెల్లెలు పూర్తిగా ఆ బంగారు వైపో ఝాన్సీ అమ్మ వైపో మారిపోదు కదా. బంగారి, చెయ్యివు. థ్యాంక్స్. అమ్మా, అయినా ఝాన్సీ అమ్మ ఊర్లోనే నీ చేతికి తాళాలు గుర్తిచ్చేశారు కదా, మరి ఎక్కడెందుకు పూజ? ఏం పూజ చేసినా ఇదే కదా మన ఉండే ఇల్లు. ఇంటి దైవానికి పూజ చేసి మనం ఒక మంచి పని మొదలు పెట్టాలి. అందుకే అత్తయ్య, మీ చేత్తో ఇంటి ఖర్చు లెక్క పుస్తకంతో పాటు తాళాలు గుత్తి తీసివ్వండి అత్తయ్య. ఇక నీ జీవితంలో గెలుపు మాత్రమే ఉండాలి. ఈ కుటుంబం నీ చేతుల మీదుగా ఇంకా బాగా జరగాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ మీనా. థ్యాంక్ యూ అత్తయ్య. మీనా, ఇన్నేళ్లుగా నువ్వు దేనికోసం చూస్తున్నావో ఆ బాధ్యత ఇప్పుడు నీ చేతికొచ్చింది. ఇంకా అదరగొట్టేయాలి. సరే. దానికి మించి మనకు అధికారం అంటూ ఒకటి వచ్చిన తర్వాత బాధ్యతలు ఎక్కువ అవుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీ వాళ్లే, నీ కుటుంబమే. అయినప్పటికీ ఎవరు ఎప్పుడు డబ్బు అడిగినా ఎందుకు ఏంటి అని అడిగి ఇవ్వు. అలా అడిగితేనే చేసే పనికి ఒక అర్థం. సరే అత్తయ్య, ఆల్ ది బెస్ట్ అత్తయ్య. థ్యాంక్ యూ. ఏ బంగారి, నీకు తాళాలు గుత్తి దక్కలేదని బాధేం లేదు కదా? నాకెందుకు బాధ? మా అత్తయ్య నా కుటుంబాన్ని చూసుకుంటానంటే దానికి మించి నాకు సంతోషం ఇంకేముంటుంది? పిన్ని, మీకేమైనా బాధగా ఉందా ఏంటి? నాకెందుకమ్మా బాధ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అత్తయ్య, అడ్వైస్ చేసేంత వయసు నాకు లేదు. నాకు తెలుసు అత్తయ్య, మీరు ఝాన్సమ్మకి ఈక్వల్ మీరు ఈ కుటుంబాన్ని నడిపిస్తారని. సరే, అందరూ ఇక ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఊరికి వెళ్ళి రావడం వలన ఆఫీస్ పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వెళ్ళండి. ఏం రాయాలి? లెక్కలు ఎలా చూడాలి?
ఇప్పటి వరకు అత్తయ్య చూసుకుంటూ వచ్చారు. ఆ ఫార్మాట్ ఏంటో నేనెప్పుడు చూడలేదే. మ్మ్. ఏంటి మీనా, మ్మ్? లెక్కలు రాయడం మొదలు పెట్టేసినట్టున్నావు? ఆ, లేదు దినా, ఇంకా రాయాలి. ఇదేమన్నా పెద్ద విషయమా ఏంటి మీనా? దీని గురించి నువ్వేం కంగారు పడకు. నేను చూడను లెక్కలా. నేను నీ పక్కనే ఉండి నీకు హెల్ప్ చేస్తానుగా. నువ్వు డబ్బులు మాత్రం నాకు ఇవ్వు, మిగిలిందంతా నేను చూసుకుంటాను. ఆ? మీనా, ఇంటి ఖర్చులకని ఎప్పుడు అత్తయ్య ఒక ఎంటీ చెక్ ఇస్తారు. అలాగే అన్నయ్యకి ఒక చెక్కు లేదు, 2 చెక్కులు ఇవ్వమ్మా. చాలా ఖర్చులున్నాయమ్మా. ఏంటన్నయ్య ఖర్చులు? ఏంటి మీనా, తాళాల గుత్తి నీ చేతికి రాగానే మీ అన్నయ్యనే నువ్వు నిలదీస్తున్నావా? మీ అన్నయ్య ఏమైనా డబ్బులు తీసుకుని వెళ్ళి ఆస్తులు ఏమైనా కొనుక్కుంటారా ఏంటి? అమృత, నా చెల్లెలకి బాధ్యతలు ఇచ్చారు కదా. నా చెల్లెలే అయినా అన్నయ్యని క్వశ్చన్ చేయడం కరెక్టే. మీనా, అదేం లేదమ్మా. మన వర్షినికి పెళ్ళి అనుకున్నాం కదా. మేనమామను కదమ్మా, నేను ఖాళీ చేతులతో పెళ్ళికి రావచ్చా అమ్మా? అందుకు ఏం చెయ్యాలి అనుకున్నా కూడా ఈ కుటుంబం నుంచి వచ్చే డబ్బులతోనే కదమ్మా నేను ఏదైనా చేయగలను. ఇలా చూడు మీనా, ఇప్పటి వరకు కూడా ఈ అనే పరిస్థితి ఇలాగే ఉందమ్మా. సరే అన్నయ్య, నేనిస్తాను. ఆ, ఈ రోజు నుంచే పెళ్లి పనులు మొదలు పెడుతున్నాం. ఈ ఇంట్లో జరిగే మన అమ్మాయి పెళ్లి ఇదే. ఈ పెళ్లిలో ఏ లోటు లేకుండా మీరందరూ నాకు తోడుగా ఉండి ఈ పెళ్లిని జరిపించాలి. మనసులో ఒకరి మీద ఒకరికి చిన్న చిన్న కోపాలుండొచ్చు. శేషుకి అమ్మాయిని ఇవ్వలేదని గణేష్, అమృత బాధపడుతుండొచ్చు. ఆ బాధంతా పక్కన పెట్టి మీ ఇంటి పెళ్లిని ముందుండి జరిపించాలి. ఝాన్సీ అమ్మా, మాకెవరికి ఏ బాధ లేదు. మీరెందుకు దిగులు పడుతున్నారు? ఇది మన వర్షిణి పెళ్లి, అతరగొట్టాలి. భోజనాల నుంచి పందిరి వరకు నేనంతా ముందుండి చూసుకుంటాను ఝాన్సీ అమ్మా.